अस्मत् परम गुरुभ्यो नमः। अस्मत् सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। अस्मत् गुरुभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्री हयग्रीवाय नमः। श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे. నిన్న చెప్పుకునే దానిలో మనకి హరిహరులు ఇద్దరూ కూడా బ్రహ్మగారు ముగ్గురికి కూడా శక్తి, ముక్కోటి దేవతలకి కూడా శక్తి అనేది లేకపోతే ఏ కార్యక్రమము చేయలేరు. ఆ శక్తి అనేది శ్రీదేవి అమ్మవారే వాళ్ళల్లో ఉండి ఆ శక్తి స్వరూపిణిగా దూరి వాళ్ళ చేతన కార్యక్రమాలు అన్నీ సృష్టి స్థితి లయకారకులని అన్నింటినీ కూడా చేయించడం అనేది జరుగుతున్నదని చెప్పి నిన్న శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అనే శ్లోకంలో నిన్ను చెప్పుకున్నాం. ఇవాళ రెండో శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ఎంత చక్కగా వివరించారంటే ఆవిడ తాలూకా పాదధూళి రేణువుని తీసుకొని సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఈ కార్యక్రమాన్ని రచించారు అని చెప్పారు. కాబట్టి ఆ శ్లోకం చెప్పుకుందాం. కనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళన విధిం. అంటే ఇక్కడ ఆవిడ తాలూకా పాదధూళి రేణువుల్ని బ్రహ్మగారు స్వీకరించారు అని చెప్పారు. అయితే ఆవిడ పాదములు ఎలాగున్నాయండి అంటే పద్మముల వంటి పాదాలుగా ఉన్నాయట. ఆ పద్మముల వంటి పాదముల నుండి ఉండేటటువంటి ధూళి రేణువులని మనకి విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. ఆ విరించి అంటే బ్రహ్మగారు సంచిన్వన్ తీసుకొని విరచయతి లోకాన వికలం లోకాలనేటువంటి మొత్తం 14 భువనాలని కూడా ఏ విధంగా ఉండాలి, ఈ 3 లోకాలు ఎలా ఉండాలి అనే దాన్ని అతను కూడా తీసుకొని రచించడం అనేది జరిగిందిట. అలాగనే రెండోది ఏంటంటే వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం 1000 తలలతో ఉండేటటువంటి వహతి ఏనం శౌరిః. శౌరి అంటే సూర్య అనే రాక్షసుణ్ణి చంపినటువంటి విష్ణుమూర్తి నారాయణుడు వహతి ఏనం ఆ ధూళిని తీసుకొని కథమ సహస్రేణ శిరసాం 1000 తలల శిరస్సులతో ఉండి దాన్ని మోస్తున్నట్ట. అలాగనే అక్కడ హరః సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధిం. ఆ పరమేశ్వరుడు ఆవిడ తాలూకా పాదధూళి రేణువుల్ని స్వీకరించి తన శరీరానికంతటికీ కూడా విభూతిగా రాసుకున్నాడని ఎంత చక్కగా మనకి రెండవ శ్లోకంలో శంకరాచార్యులు గారు వివరించారో ఇప్పుడు మనం ఎంతో చక్కగా తెలుసుకున్నాం. ఇక 3వ శ్లోకంలో రేపటి గురించి తెలుసుకుందాం. అది 3వ శ్లోకం అవిద్యానామంతః అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. స్వస్తి.